హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈ గణపయ్యని పార్వతీదేవి తయారు చేయడానికి ఎంత కష్టపడ్డదో ఫ్రెండ్స్. తన స్నానం చేయడానికి వెళ్ళడానికి కాపలా ఎవరు లేరని కాపలా కోసం తన ఒంటి మీది మట్టిని తీసి ఒక ముద్దగా చేసి దానికి ఒక రూపాన్ని దిద్ది ఆ రూపానికి జీవం ఇస్తుంది ఫ్రెండ్స్. జీవం పోతుంది, పోసి ఒక బాలుడి లెక్కన తయారు చేసి ఇంటి ముందు, నాయన కుమార, నువ్వు ఎవరైనా వచ్చినా, అస్సలు ఎవ్వరు వచ్చినా నువ్వు రానియకని చెప్తుంది. సరే అమ్మ అని అంటాడు. అని ఈమె స్నానానికి వెళ్తుంది. అప్పుడు ఈయన గణపయ్య బయట కూర్చొని ఉంటాడు ఫ్రెండ్స్. ఉండి తన తండ్రి అయిన శివుడు వస్తాడు ఫ్రెండ్స్. ఎంతో దూరం నుండి వస్తాడు. వచ్చేటప్పుడు ఓం నమో శివాయ అనే నినాదన కూడా వినబడుతుంది ఫ్రెండ్స్. అయినా ఆయన అనకడు, తొనకడు, వెనకడు ఫ్రెండ్స్. వచ్చి ఆయన వచ్చి వెంటనే పార్వతిని పిలుస్తాడు ఫ్రెండ్స్. పిలిస్తే తన చప్పుడు చేయదు. ఎవరమైనా మనం స్నానం చేసేటప్పుడు బయట కూడా మాట్లాడాము కదా ఫ్రెండ్స్. అప్పుడు ఈయన చిన్న బాలుడైనా అడ్డం నిలబడి నువ్వెవడివిరా అని అడుగుతాడు. నువ్వెవడివిరా అని అంటే, నేను నా తల్లి నన్ను కాపల పెట్టింది అనేసరికి శివుడికి నేను లేకుండా కొడుకు ఏలంగా వచ్చింది అనుకొని, నేను లేకుండా ఎట్లా ఈ బాలుని తీసుకొచ్చిందని, అయినా యుద్ధం నువ్వెవరంటే నువ్వెవరు నువ్వంటే శివుడు తలని నరికేస్తాడు ఫ్రెండ్స్. నరికేసినాక బాలుడు నేల కొరుగుతాడు. వినాయకుడు ఒరిగిన తర్వాత అప్పుడు తల్లి స్నానం పూర్తి చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని బయటకు వస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసరికి వికటజీవిగా పడున్న తన కుమారుణ్ణి చూసి బెంబేలెత్తుతుంది ఫ్రెండ్స్. ఘోరంగా ఏడుస్తుంది తల్లి. ఇక ఆమె ఏడుపు మనం ఎవ్వరం ఆపలేము. భర్త చనిపోయిన అంత ఏడవం కన్న కొడుకు చనిపోతే కడుపు కదా ఫ్రెండ్స్, అసలు భరించలేము. అంత ఏడిచినప్పుడు ఆమె వికవతాండనం చేస్తుంది అన్నట్టు, ప్రళయం సృష్టిస్తుంది. అప్పుడు బ్రహ్మాది, ఇంద్రాది, మహేంద్రాది దేవతలు వచ్చి పార్వతీదేవిని ఆపి స్తుతించి, నీకేం కావాలి అని అడిగితే, నా కొడుకు ఇప్పుడు నిలబడాలి, నా కొడుకు నిలబడి నాతోటి మాట్లాడాలంటే అది కుదరదే అని యముడు కూడా వస్తాడు ఫ్రెండ్స్. మాత పార్వతి, నువ్వు నన్ను క్షమించు, ఇప్పుడు ఆయన నిలబడడం అంటే కుదరదు, ఆ శక్తి నీకే ఉంది కదా మాత అని అడుగుతాడు. అడిగితే, నాయన నేను నా చేతులతోటి ఈ జీవి పోసిన కానీ జీవి తీసేదాన్ని కదా, నేను తీస్తే నేనేదో ఆలోచించదు అని అన్నప్పుడు, అప్పుడు శివుడు, బ్రహ్మ విష్ణు మహేంద్ర నారదుడు అందరు వచ్చి శివుణ్ణి ప్రార్థిస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రళయం వచ్చేటట్టుంది, పార్వతీదేవి ఆగ్రహానికి ఘోరంగా ప్రళయమే వస్తుంది అని అన్నప్పుడు, దక్షిణము ఏ జీవి పడుకొని ఉన్నా దాన్ని తల నరుక్కొని రాండి అని అంటే పోతా అంటారు. ద్వారపాలకులు పొయ్యి ఎక్కడికో వెళ్తారు. కైలాసం, భూమండలం ఎక్కడ వెతికినా దక్షిణం ఏది పడుకొని ఉండదు. ఆఖరికి అడవులకు ఎక్కడికెక్కడికో దక్షిణం, తూర్పు, పడమర, ఉత్తరం అట్లా కూడా తిరుగుతారు. అయినా దొరక దక్షిణం పోంగ అప్పుడు ఏనుగు పడుకొని ఉంటుంది మిత్రమ. ఆ ఏనుగు తల నరుక్కొని వస్తారు. ఆ ఏనుగు నరకడానికి కూడా ఏనుగు గజారోహణంగా భయపడతారు, బాధపడతారు. ఎంతో ఘోరంగా బాధపడి అప్పుడు ఆ ఏనుగు తలను, నన్ను క్షమించు, నిన్ను కన్న తల్లి పాదాభివందనమని ఆ ఏనుగు ద్వారపాలకులు ఆ ఏనుగు తల నరుక్కొని ఈ శివుని దగ్గరికి తీసుకొస్తారు ఫ్రెండ్స్. తీసుకొస్తే హోమాలు, క్రతువులు అవన్నీ వేసి అప్పుడు హోమగుండం ఎన్నో 11,000 పురోహితులతోటి హోమం చేసి అప్పుడు ఈ తలని వినాయకుడు పెట్టి అప్పుడు వినాయకుడిని లేపుతారు ఫ్రెండ్స్. లేపినాక ఏం చేస్తారనంటే, వినాయకుడుకును
ఇంకో కొడుక్కి పోటీ పడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ పోటీలో దేవతలందరూ అప్పుడు ఆ తల్లి సంతోషపడుతుంది. సంతోషపడి ఆ తండ్రి ఎట్లా అని అంటే అప్పుడు పార్వతి ఆగ్రహం పోయి తన కొడుకును గుండెలకు కత్తుకొని సంతోషపడి అప్పుడు ఏం చేస్తుందని అంటే నాయన ఇప్పుడు నా కళ్ళకు కనబడ్డవా అని అడిగి సంతోషపడుతుంది. పడి శివుడి వంక ఊరగంట చూస్తుంది. శివుడు భయపడి దూరం జరుగుతాడు ఫ్రెండ్స్. దూరం జరిగాక మాత పార్వతి నువ్వు నాకు చెప్పలే కదా అని అంటే నీకు చెప్పాల్సింది ఏముంది, నా ద్వారం దగ్గర ఎవరు నిలబడతారు నాకు తెలియదు కదా అని అంటే నేను నా ఒంటి మీద మట్టిని తీసి తయారు చేసిన నా కొడుకు అయితే నువ్వు త్రినేత్రంతో చూడవా, చూస్తే నీ కొడుకని నీకు తెలియకపోవునా, నా కొడుకేనా అని అంటే అప్పుడు క్షమించమని అడిగి అప్పుడు ఆ కొడుకుని ఎత్తుకొని ముద్దాడి అందరికన్నా గొప్పవాణ్ణి చేస్తారు ఫ్రెండ్స్ గణపతిని. చవితి నాడు ఆయన ఎలుక మీద ఎక్కి నడుస్తూ ఉంటే మస్తు ఉండ్రాలు తింటాడు కదా ఫ్రెండ్స్. ఉండ్రాలు తిని ఎలుక మీద ఎక్కి నడుస్తూ ఉంటే జారి పడతాడు ఫ్రెండ్స్. చంద్రుడు నవ్వుతాడు కిలకిలా అని. నవ్వినప్పుడు ఈయనకు కోపం వచ్చి పార్వతీదేవి దగ్గరికి పోతే పార్వతీదేవి శాపం ఇస్తుంది ఫ్రెండ్స్. చవితి చంద్రుడిని చూస్తే అరిష్టమని ఫస్ట్ చూసిన వారు అంటే మళ్ళా ఆ చంద్రుడు అమ్మవారి దగ్గరికి పోతాడు. అమ్మ నాకు ఇచ్చిన శాపాన్ని దీనికి విముక్తి లేదా అని అంటే సరే నాయన నువ్వు నవ్వినావు కదా